అయితే మొన్న కవిత లేఖ అయితే సంచలనం సృష్టించింది. కవిత కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా చూస్తుంది. ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఏదైతే కవిత రాసినటువంటి లేఖ పైన నీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి బీఆర్ఎస్ పట్ల కొద్ది కొద్ది రోజుల నుండి కూడా వాళ్ళ అంతర్గతంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. అందులో భాగంగానే కవిత లెటర్ రాసింది. నాకు తెలిసి కవితకు కేటీఆర్కు పడతలేనట్టుంది. నాకు తెలిసి భవిష్యత్తులో కవిత కూడా మేబీ పార్టీ పెట్టే అవకాశం ఉంది. పార్టీ పెట్టి మరి ఆమె ప్రజల పక్షాన ఎంతవరకు ఉంటుందని కూడా మనం చూడాలి. ఎందుకంటే కేసీఆర్ బతికిన రోజులు వీళ్ళు రాజకీయాలు నడితే ఒకసారి కేసీఆర్ వచ్చిందనుకో వీళ్ళ కమ్మ ఇనుగుతుంది. అది వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు కవిత కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కాదు తెలంగాణను మంచిగా దోసుకున్నారు కాబట్టి దోసుకొని ఇప్పుడు పైసలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాక ఏదో దుకాణం అది పూర్తి పొలిటికల్ డ్రామా. దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారా నమ్మరన్నది అది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. ఏదైతే కవిత మొన్న కొన్ని దయ్యాలు కేసీఆర్ చుట్టూ చేరాయని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆ దయ్యాలు ఎవరని అనుకుంటున్నారు? అంటే మీకు అంటే నార్మల్గా మీరు అనేక అంటే ఉద్యమాలలో లేకుంటే ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు కాబట్టి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరని అనుకోవచ్చు అని భావిస్తున్నారు? నా ఆలోచన ప్రకారం అయితే దయ్యాలు సంతోష్ రావు అని నేను అనుకుంటున్నా. సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే ఆ దయ్యాలు కానీ ఆమె అంటుంది. ఎందుకంటే ఏ విషయమైనా సంతోష్ రావులు డిస్కస్ చేయక కేసీఆర్ ఎవరితో డిస్కస్ చేయరు. ఆ మధ్య జైలు ఉన్నప్పుడు కూడా పెద్దగా కేసీఆర్ ఎప్పుడు కూడా వాస్తవానికి కేసీఆర్ ఆమెను కలవలేదు. అట్లా కుటుంబంలో ఆమె వీళ్ళ మీద మనసు ఇరిగిపోయి పాపం అక్క మరి ఆమె బాధను ఆమె వ్యక్తపరిచింది. ఆమె మరి ఎంతవరకు కేసీఆర్ కుటుంబంతో ఉంటుంది ఉండదు అనేది ఆమె నిర్ణయించుకోవాలి. ఆ దయ్యాలు అయితే మ్యాక్స్ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు అని నేను అనుకుంటున్నాను. ఈ మూడు దయ్యాలు కలిసి అక్కను ఆగం చేసిరని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.